వల్లదీన హుం లిజకాతి ఫాయిలున్, వారు జకాతు విధానాన్ని ఖచ్చితంగా పాటిస్తారు, పేదల హక్కును చెల్లిస్తారు. నిజంగా ఈరోజు సమాజం పాటిస్తా ఉందా? జకాతుని ఎవరు చెల్లించడం వల్ల పెద్ద పెద్ద ధనవంతులు, నిజంగా ముస్లిం సొసైటీ ఈరోజు జకాతు విధానాన్ని పాటిస్తే ముస్లిం సమాజంలో పేదవాడనే వాడే ఉండడు. పేదవాళ్ళ హక్కండే, నేను సంపాదించాను, నేను నా తెలివితేటలతో కూడబెట్టాను, నా కష్టార్జితం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు తెలివిచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అలాంటి వసతులు కల్పించాడు కాబట్టి నువ్వు సంపాదించావు. పేదవాళ్లకు చెందాల్సినటువంటి హక్కును చెల్లించకపోతే నీవు కూడా తిరస్కారుల వైఖరిలో వెళ్ళిపోయినట్టే. హజరత్ అబూబకర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ఎవరైతే జకాతు చెల్లించలేదు ఇక వారి మీద నేను యుద్ధం యొక్క ప్రకటన చేస్తాను అన్నారు. జకాతు చెల్లించిన వారు ఎవరి మీద యుద్ధ ప్రకటన? వాస్తవంగా తిరస్కారుల మీద ఉండాలి. కానీ జకాతు చెల్లించిన వారి మీద యుద్ధం ప్రకటిస్తాను అంటే జకాతు చెల్లించిన వాడు తిరస్కారి అని అర్థం. అంతటి ఘోరమైనటువంటి విపత్తు.